Hi friends, welcome to Talent Beginners YouTube channel. Everyone have talent. Today I will explain maths problems. Rama got 8 marks more than Shyam in an examination. Anil got 4 marks more than Ram in the same examination. If all three of them got 128 marks together as total, Ram's marks would be. Listen, ఇక్కడ two situations ఉన్నాయమ్మ. First of all, మనం ఈక్వేషన్ గా కన్వర్ట్ చేయాల్సిన two situations ఏంటి అంటే Rama got 8 marks more than Shyam. Rama and Shyam వీళ్ళకి ఒక సిచ్యువేషన్ ఇచ్చాడమ్మా. ఇంకో సిచ్యువేషన్ వచ్చేప్పటికి అనిల్ గాట్ 4 మార్క్స్ మోర్ దాన్ రామ్. అనిల్ గాట్ 4 మార్క్స్ మోర్ దాన్ రామ్. రామా అండ్ అనిల్. సో లిజన్, ఫస్ట్ సిచ్యువేషన్ లో ఎవరెవరికి మార్కులు ఇచ్చారమ్మా? రామా గాట్ 8 మార్క్స్ మోర్ దాన్ శ్యామ్. శ్యామ్ కన్నా రామాకి ఎన్ని మార్క్స్ ఎక్కువ వచ్చినాయమ్మా? 8 మార్క్స్ మోర్ దాన్. అంటే శ్యామ్కి రామా కన్నా ఎన్ని మార్క్స్ తక్కువ వచ్చినాయి? 8 మార్క్స్ తక్కువ వచ్చినాయి. ఓకేనా? నెక్స్ట్ అనిల్ గాట్ 4 మార్క్స్ మోర్ దాన్ రామా. అనిల్ గాట్ 4 మార్క్స్ మోర్ దాన్ రామా. రామా కన్నా అనిల్కి ఎన్ని మార్క్స్ ఎక్కువ వచ్చినాయమ్మా? 4 మార్క్స్ ఎక్కువ వచ్చినాయి కాబట్టి +4. అనిల్కి రామా కన్నా అనిల్ 4 మార్క్స్ ఎక్కువ అంటే అనిల్ కన్నా రామా ఎన్ని మార్క్స్ తక్కువమ్మా? 4 మార్క్స్ కాబట్టి -4. రెండు సిచ్యువేషన్ లో కామన్ గా ఉండేవారు రామ. ఎవరమ్మా? రెండు సిచ్యువేషన్ లో కామన్ గా ఉంది రామా కాబట్టి లెట్ రామా మార్క్స్ బి x. రామా మార్క్స్ మనం ఏమనుకున్నాం ఇప్పుడు? x అనుకున్నాము. అయితే రామాకి శ్యామ్ కన్నా 8 మార్క్స్ ఎక్కువ వచ్చింది. అంటే శ్యామ్కి రామా కన్నా ఎన్ని మార్క్స్ తక్కువ వచ్చినాయి అని చెప్పుకున్నాం? 8 మార్క్స్ తక్కువ వచ్చినాయి. ఇతనేమో x, శ్యామకేమో 8 మార్క్స్ తక్కువ వచ్చినాయి కాబట్టి శ్యామ్ మార్క్స్ ఏమవుతాయి? x - 8. సో శ్యామ్ marks is x - 8. మరి ఇక్కడ చూద్దాం. రామా కన్నా అనిల్కి ఎన్ని మార్క్స్ ఎక్కువ వచ్చినాయమ్మా? 4 మార్క్స్ ఎక్కువ వచ్చినాయి కాబట్టి రామా ఏమో x, అనిల్కి 4 మార్క్స్ ఎక్కువ వచ్చినాయి కాబట్టి అనిల్ మార్క్స్ అమ్మా x + 4. Anil marks is x + 4. ముందు ఈక్వేషన్స్ మనం కన్వర్ట్ చేసేసాం. ఇప్పుడు ఏం చేయాలి అంటే 3 మార్క్స్ కలిపి ఇఫ్ ఆల్ 3 ఆఫ్ దెమ్ గాట్ 128 మార్క్స్ అంటే ముగ్గురికి కలిపి ఎన్ని మార్క్స్ వచ్చినాయంటమ్మా? 128 మార్క్స్ వస్తే టుగెదర్ యాజ్ టోటల్ రామ్స్ మార్క్స్ వుడ్ బి. రామ్ మార్కులు ఎన్ని అని అంటాడు. రామ్ ఎంత? x. ఇప్పుడు ముగ్గురిని కలిపితే టోటల్ అంటే యాడ్ చేసేద్దాం. x - 8 x + 4 is equal to ముగ్గురికి కలిపేసాం, యాడ్ చేసేసాం, ప్లస్ చేసాం. ఎంత వస్తుంది? టోటల్ 128కి ఈక్వల్ చేసుకోవాలమ్మా. సో చూడండి, x + x ఎంతమ్మా? 2x. 2x + x ఎంతమ్మా? 3x. ఓకేనా? ఇక్కడ ఒక -8 ఉంది, ఇక్కడేమో +4 ఉంది. రెండు సపరేట్ సైన్స్ ఉంటే ఏం చేయాలి అంటే ఫస్ట్ బిగ్గర్ నెంబర్ నుంచి స్మాలర్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయండి. వాట్ ఈస్ ద బిగ్గర్ నెంబర్ హియర్? 8 or 4? 8. 8 - 4 4. బిగ్గర్ నెంబర్ ముందు సైన్ ఏముంది? మైనస్. సో -2 is equal to 128. -4 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ కి తీసుకెళ్తే ఏమవుతుందమ్మా? -4 + 4
అవుతుంది. వెరీ గుడ్. 3x is equal to 128 plus 4. ఓకేనా? నెక్స్ట్ సో 3x is equal to 128 plus 4 ఎంతమ్మా? 132. ఓకేనా? సో 3x is equal to ఎంత వచ్చిందమ్మా? 132 కాబట్టి 132 ఇక్కడ 3x అంటే 3 into x అంటే 3x అంటే ఏంటమ్మా? 3 into x into 3 ఎటు వెళ్తే అవుతుంది? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుండి రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే డివైడెడ్ బై 3. వెరీ గుడ్. 132 డివైడెడ్ బై 3. సో 3 తో క్యాన్సిల్ చేద్దాం. అవుతుందో లేదో చూద్దామండి. 1 plus 3 4 4 plus 2 6 6 3 మల్టిప్లై కదా. సో 3 అనేది డివిజిబుల్ అవుతుంది. క్యాన్సిల్ చేసేద్దాం. చూడండి 3 1s are 3. ఇక్కడ 3 4s are 12 13 13 నుండి 12 తీసేస్తే ఎంతమ్మా? 1 1 2 మళ్ళీ 12 అవుతుంది. 3 4s are 12. సో x is equal to 44. ఈ x ఎవరు మార్క్స్ అమ్మా? రామాయే కదా మనం x అనుకుంది. అవునా? రామానే కదా. మనం కనిపెట్టాల్సింది కూడా ఎవరు మార్క్స్ ని? రామాస్ మార్క్స్. సో రామాస్ మార్క్స్ ఎన్ని వచ్చినాయమ్మా? 44. therefore Rama marks is 44. Note down. So next sum. Rajesh weight is 5 kg less than Ram's weight and Neha's weight is 3 kg more than Ram's weight. రెండు సిచ్యువేషన్ వచ్చినాయి అమ్మాయి. కూడా ఎవరికెవరు కంపేర్ చేస్తున్నారు వెయిట్ ని? రాజేష్ వెయిట్ ని ఎవరితో కంపేర్ చేస్తున్నారమ్మా? రామ్ వెయిట్ తో కంపేర్ చేస్తున్నారు. రాజేష్ వెయిట్ ఈజ్ 5 kg లెస్ దాన్ రామ్స్ వెయిట్. రామ్స్ వెయిట్ కన్నా రాజేష్ వెయిట్ ఎన్ని కేజీలు తక్కువ ఉండమ్మా? 5 kg అంటే -5. మరి రాజేష్ కన్నా రామ్ ఎన్ని కేజీస్ ఎక్కువ? ఇప్పుడు 5 kgs ఎక్కువ. ఇదొక సిచ్యువేషన్ ఇచ్చాడమ్మా. నెక్స్ట్ అండ్ నేహాస్ వెయిట్ ఈజ్ 3 kg మోర్ దాన్ రామ్స్ వెయిట్. నేహా వెయిట్ అంట. నేహా వెయిట్ ఈజ్ 3 kg మోర్ దాన్ రామ్స్ వెయిట్. రామ్ కన్నా నేహా ఎన్ని కేజీలు ఎక్కువ ఉండమ్మా? 3 kgs. సో ప్లస్. మరి నేహా కన్నా రాము ఎన్ని కేజీలు తక్కువ? 3 kgs ఎక్కువ తక్కువ. ఇప్పుడు ఈ రెండు సిచ్యువేషన్ లో కామన్ గా వచ్చిన నేమ్ ఎవరిది? రామ్. సో మనం ఎక్స్ గా ఎవరిని అనుకోవాలి? రామ్ ని అనుకోవాలి. సో లెట్ రామ్స్ వెయిట్ is equal to x. రామ్స్ వెయిట్ x అనుకుంటే రామ్ కన్నా రాజేష్ ఎన్ని కేజీలు తక్కువమ్మా? 5 kgs. సో తక్కువ కాబట్టి రామ్ x అనుకుంటే రాజేష్ ఏమవుతాడు? x minus 5. రాజేష్ వెయిట్ is equal to x minus 5. And next, Neha's weight is 3 kg more than Ram. Ram కన్నా నేహా ఎన్ని కేజీలు ఎక్కువ ఉండమ్మా? 3 kgs ఎక్కువ కాబట్టి +3 పెట్టుకోవాలి. రామ్స్ వెయిట్ అంతా x కాబట్టి మరి నేహాస్ వెయిట్ అంతా x + 3. సో నేహాస్ weight is equal to x + 3. ఏమంటున్నాడు చూడండి. if the weight of 3 is 103 kg అంటే ముగ్గురికి కలిపి ఎన్ని కేజీ ఎంత వెయిట్ ఉన్నారు ముగ్గురు కలిపి? 103 kgs అయితే then the weight of Ram is రామ్ వెయిట్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా? ఫస్ట్ ముగ్గురిని యాడ్ చేసేసారు కదా. 103కి ఈక్వల్ చేసుకోవాలి. ముగ్గురు కలిపి కదా. సో ముగ్గురిని యాడ్ చేద్దాం. x
x minus 5 plus x plus 3 is equal to 103. ఇది ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ ఫామ్ చేస్తే చాలు, ఇక తర్వాత అంతా క్యాలిక్యులేషన్. ఈ ఈక్వేషన్ మటుకు పర్ఫెక్ట్ గా క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? జాబ్ చూడండి. x plus x ఎంత అనుకున్నాం? 2x 2x plus x 3x. వెరీ గుడ్. 3x. సో ఇక్కడ ఒక మైనస్ వాల్యూ ఉంది, ఇక్కడ ప్లస్ వాల్యూ ఉంది. సో ముందు బిగ్గర్ వాల్యూలో నుంచి స్మాలర్ వాల్యూని సబ్ట్రాక్ట్ చేయండి. 5 minus 3 ఎంతమ్మా? 2. బిగ్గర్ వాల్యూ ముందు సైన్ ఏముంది? మైనస్. ఈ మైనస్ దీనికి పెట్టేస్తాం. is equal to 103. నెక్స్ట్ -2 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుండి రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే ఏమవుతుంది? +2. 3x is equal to 103 plus 2. 103 plus 2 వాల్యూ ఎంతమ్మా? 3x is equal to 105. 105. సో 3x అంటే ఏం చెప్పుకున్నాం? 3 into x. సో into 3 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే డివైడెడ్ బై 3. సో x is equal to 105/3. 1 plus 0 1. 1 plus 5 6. 6 3 మల్టిపుల్ కదా. 3 divisibility రూల్ ఏం చెప్పుకున్నాం? if the sum of the digit is divisible by 3 then the number is divisible by 3. సో 3 టేబుల్ లో ఇక్కడ 10 ఉంది కాబట్టి 3 3s are 9. 10 నుంచి 9 తీసేస్తాం ఎంతమ్మా? 1. 1 5 15. 3 5s are 15. సో x వాల్యూ ఎంత వచ్చిందండి ఇక్కడ? x is equal to 35. x ఎవరి వెయిట్? రామ్స్ వెయిట్. రామ్స్ వెయిట్ అయినా మనం మెన్షన్ మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది. దెన్ ద వెయిట్ ఆఫ్ రామ్స్. సో 35 kgs ఎవరి వెయిట్ అమ్మా? రామ్స్ వెయిట్. రామ్స్ వెయిట్. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. Note down. Next, sixth problem. In an examination, Karan got 10 marks more than Bhavna. Isha got 5 marks less than Bhavna. If trio get a total of 170, then what is the marks obtained by Isha? ఇక్కడ 2 సిచ్యువేషన్స్ ఇచ్చాడమ్మా. ఫస్ట్ ఎవరికెవరికి కంపేర్ చేస్తున్నాడు మార్క్స్ ని? కరణ్ అండ్ భావన కంపేర్ చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి, కరణ్ గాట్ 10 మార్క్స్ మోర్ దాన్ భావన. అంటే కరణ్ భావన కన్నా ఎన్ని మార్క్స్ ఎక్కువ తెచ్చుకున్నాడమ్మా? 10 మార్క్స్. సో ప్లస్ 10 అంటున్నాం. భావన కన్నా కరణ్ 10 మార్క్స్ ఎక్కువ తెచ్చుకుంటే కరణ్ కన్నా భావన ఎన్ని మార్క్స్ తక్కువ తెచ్చుకుందమ్మా? 10 మార్క్స్ తక్కువ తెచ్చుకుంది. సో -10. నెక్స్ట్ సిచ్యువేషన్ ఏంటి? ఈషా గాట్ 5 మార్క్స్ లెస్ దాన్ భావన. ఈషా అండ్ భావనని కంపేర్ చేస్తున్నారు. ఈషా అండ్ భావన. ఈషా గాట్ 5 మార్క్స్ లెస్ దాన్ భావన. అంటే భావన కన్నా ఈషాకి ఎన్ని మార్క్స్ తక్కువ వచ్చినాయమ్మా? -5. 5 మార్క్స్ తక్కువ వచ్చినాయి. సో ఈషా కన్నా భావనకి ఎన్ని మార్క్స్ ఎక్కువ వచ్చినాయి? +5. ఈషా కన్నానేమో భావనకి 5 మార్క్స్ ఎక్కువ ఉంటే భావన కన్నా ఈషాకి 5 మార్క్స్ తక్కువ. సో ఇక్కడ రెండు సిచ్యువేషన్లోనూ కామన్ మన నేమ్ ఎవరిదమ్మా? భావన. సో ఈ భావనను మనం ఏమనుకోవాలమ్మా? x అనుకుంటాం. ఓకేనా? సో let the Bhavana marks be x. x అనుకుంటే భావన కన్నా కరణ్కి ఎన్ని మార్క్స్ ఎక్కువ వచ్చినాయి? 10 మార్క్స్ ఎక్కువ వచ్చినాయి. సో కరణ్ మార్క్స్ ఎన్ని మార్క్స్ అమ్మా? x + 10. కరణ్ మార్క్స్ is x + 10.
ఈషా భావన కన్నా ఎన్ని మార్క్స్ తక్కువ తెచ్చుకుందామా? 5 మార్క్స్ తక్కువ కాబట్టి ఈషా మార్క్స్ ఎంతమ్మా? వెరీ గుడ్. ఈషా మార్క్స్ ఎంత శ్యాము? నీ పేరు వస్తేనే చెప్తావా? ఈషా మార్క్స్ is x minus 5. If trio get total of 170, trio అంటే ముగ్గురు కలిపి ఎన్ని మార్క్స్ తెచ్చుకున్నారంట? 170. సో యాడ్ చేసేద్దాం చూడండి. x plus 10 plus x minus 5 is equal to 170. x plus x 2x plus x 3x. ఇక్కడ చూడండి ప్లస్ 10 ఉంది మైనస్ 5 ఉంది. సో 10 లో నుంచి ముందు బిగ్గర్ వాల్యూ నుంచి స్మాలర్ వాల్యూ తీసేమన్నా కదా. 10 మైనస్ 5 ఎంతమ్మా? 5. బిగ్గర్ వాల్యూ ముందు సైన్ ఉంది ప్లస్, సో ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 170. ప్లస్ 5 ఏమో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది LHS లో. RHS లో మనం పంపించాలి అంటే ప్లస్ 5 ఎలా మారుతుంది? మైనస్ 5. 3x ఈజ్ ఈక్వల్ టు 170 మైనస్ 5. 170 లోంచి 5 తీసేస్తే ఎంతమ్మా? 165. సో 3x అంటే ఏం చెప్పుకున్నాం? 3 ఇంటూ x. సో ఇంటూ 3 ఎటు వెళ్తే ఏమవుతుంది? డివైడెడ్ బై 3. 165 బై 3. సో x ఈజ్ ఈక్వల్ టు 165 బై 3 వచ్చిందమ్మా. 3 ఇందులో 16 లో 3 5s are 15. 16 నుండి 15 తీసేస్తే 1 5 మళ్ళీ 15 మళ్ళీ 3 5s are 15. సో x is equal to ఎన్ని మార్క్స్ అమ్మా? x కి 55. x అని ఎవరిని అనుకున్నాం మనం? భావన. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. x భావన మార్క్స్. మార్క్స్ ఎంత వచ్చినాయమ్మా? 55. అయితే మనల్ని ఎవరిని కనిపెట్టమన్నారు? ఎవరికి వచ్చిన మార్క్స్ కనిపెట్టమన్నారు మనల్ని? వాట్ ఈస్ ద మార్క్స్ అప్టైన్డ్ బై ఈషా? మార్క్స్ 55 వచ్చేసినాయి కానీ ఓకే వెరీ గుడ్ 55 ఆప్షన్లో ఉందని చూసుకుని అది పెట్టడం కాదు. ఎవరిని అడిగారు? ఆ క్వశ్చన్లో ఎవరి మార్క్స్ అడిగారో కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ఎవరు మార్క్స్ అడిగారమ్మా? ఈషా. ఈషా ఈక్వేషన్ ఎంత? x మైనస్ 5. x మైనస్ 5 అంటే x ఏమో 55 మార్క్స్, x మైనస్ 5 అంటే 55 మైనస్ 5 అంటే ఈషా మార్క్స్ ఎన్ని? 50. ఈషా మార్క్స్ వచ్చేప్పటికి ఎంతమ్మా? x మైనస్ 5 అంటే 55 మైనస్ 5. 55 మైనస్ 5 ఎంతమ్మా? 50 మార్క్స్. ఈషా ఎన్ని మార్క్స్ అమ్మా? 50 మార్క్స్. Therefore, Isha got 50 marks. This is our answer. No doubt. Star Navodaya and Science School Coaching Center. Star Navodaya and Science School Coaching Center. 100% సబ్జెక్టు నైపుణ్యతే మా లక్ష్యం. టీచింగ్ రంగంలో అనుభవం కలిగిన ఉపాధ్యాయులచే బోధన, విలువలతో కూడిన చదువు, క్రమశిక్షణతో విద్యను అందించడమే మా ధ్యేయం. మేము అందిస్తున్న కోచింగ్ వివరాలు: నవోదయ స్కూల్ అండ్ సైనిక్ స్కూల్ కోచింగ్ విద్యార్థి అర్హత 5వ తరగతి చదువుతూ ఉండాలి మరియు 8వ తరగతి విద్యార్థులు అర్హులు. ఆంధ్రప్రదేశ్ గురుకుల స్కూల్ కోచింగ్ విద్యార్థి అర్హత 4వ తరగతి విద్యార్థులు అర్హులు. LKG to 10th క్లాస్ స్టూడెంట్స్ కి ట్యూషన్ చెప్పబడును. కరెస్పాండెంట్ షేక్ నజీర్ BSc BEd. నవోదయ స్కూల్ పూర్వ విద్యార్థి 2017 బ్యాచ్. సెల్ 9398730387 8985435867. స్టార్ నవోదయ అండ్ సైనిక్ స్కూల్ కోచింగ్ సెంటర్, పామర్తి నగర్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ రోడ్, దావాజీగూడెం, గన్నవరం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్.